మొన్నటి వరకు ఉండే రూమ్లో నేను కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండేది. కానీ ఏంటంటే ఇప్పుడు బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో రూమ్ దొరకడం అనేది చాలా అదృష్టం. అది కూడా 600 రియల్లో బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్, కిచెన్ కూడా ఉన్నది. రూమ్ అంటే చిన్నది, చిన్న అంటే మరీ చిన్నది కాదు, నార్మల్గా మనకు ఒక మంచం పడుతుంది, కూర్చుండగా ఉంటుంది, మన సామాన్ పెట్టుకుంటా ఉన్నది, ఇబ్బంది ఏమి ఉండదు. మీకు రూమ్ చూపిస్తాను చూడండి. ఈ ఈ రూము ఈ 600 కాస్ట్లో దొరకడం అనేది చాలా రేరు. నేను రూమ్ కోసం చాలామంది ఫోన్ చేశాను, కానీ ఎవరో కూడా 1000 రూపాయలు 1200 తక్కువలో లేదు. కానీ ఒక కేరళ ఫ్రెండ్ నాకు ఇంత తక్కువలో ఇప్పించాడు 600లోను. రూమ్ కూడా చుట్టుపక్కల పరిసరాలు కూడా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది, సింపుల్గా రూమ్ కూడా సింగిల్ ఉంటుంది అన్నమాట. మీకు చూపిస్తాను చూడండి. ఇది నేను ఉండే ఇప్పుడున్న నేను ఉండే రూము. ఈ రూమ్ నుండి కొత్త రూమ్కి చాలా దగ్గర. మీకు చూపిస్తాను చూడండి, చాలా దగ్గరే ఉంటుంది. కనిపించి ఇవన్నీ అరబీ హౌస్లు. ఖత్తర్లో ఇంకోటి విషయం ఏంటంటే ప్రతి ఇంటికాడ కనీసం 5-6 బళ్ళు, అవి కూడా ల్యాండ్ క్లోజర్లో. నాకు తెలిసి ఈ గల్ఫ్ కంట్రీలో, ఈ జీసీసీ కంట్రీ అంటే కువైట్, సౌదీ, బెహ్రెన్, మస్కట్, ఖత్తర్, ఈ 5 కంట్రీలో ఖత్తర్లో ఉండని ల్యాండ్ క్లోజర్లో నాకు తెలిసి ఏ కంట్రీలో ఉండవా. ఇంకా కువైట్ కోసం చెప్పడం అవసరం లేదు. ఇంకో ప్రతి డ్రైవర్ తోలే బండే మరీ నిజంగా మనకి ఖత్తర్లో జంగిల్లో కూడా ఉండవు, అలాంటి బళ్ళు ఉంటాయి కువైట్లో డ్రైవర్కి ఇచ్చి. ఖత్తర్లో అయితే అలా కాదు. అరబీ కూడా ఏం బండి అయితే నడుపుతాడో అదే బండి డ్రైవర్కి ఇస్తారు. ఖత్తర్ అంటే అంత రిచ్ కంట్రీ అంటారు కాబట్టి నిజంగా రిచ్ కంట్రీయే. చూడండి, మీకు చూపిస్తాను చూడండి. నా రూమ్ కాడి నుంచి నేను కొత్త రూమ్కి వెళ్ళే దారి ఇది. ఇవన్నీ కనిపించేవన్నీ కూడా అరబీ హౌస్ అనమాట. చూసి ఎంత ఎలా కూడా ఎంత నీట్గా ఉన్నదో. ప్రతి ఇంటికాడ బళ్ళు, ప్రతి ఇంటి దగ్గర కూడా కనీసం 5-6 ల్యాండ్ క్లోజర్లు, ఇంకా అంతకుమించి కూడా కాస్ట్లీ బళ్ళు. ఖత్తర్లో ఏంటంటే ల్యాండ్ క్లోజర్ని చాలా ఇష్టపడతారు. మీకు దూరంగా కనిపిస్తుంది చూసారా, అది చారిటీ అనమాట. చారిటీ అంటే ఏంటంటే అరబీ వాళ్ళు యూజ్ చేసిన బట్టలు, అరబీ వాళ్ళు కుర్రోళ్ళు వాడి ఉద్దేశించిన బట్టలు ఇవన్నీ ఈ బాక్స్లో వేస్తారు. వీళ్ళు ఏంటంటే చారిటీ వచ్చి తీసుకెళ్ళి ఏ కంట్రీ పేద దేశం ఉంటుందో, అదే ఈ చుట్టుపక్కల దేశం కొంచెం ముస్లిమ్స్ కంట్రీ ఉంటాయి కదా, ఆ దేశానికి పంపిస్తారు. ప్రతి ఏరియాలో కనీసం 1-2 బాక్సులు ఉంటాయి. ప్రతి ఏరియాలో కూడా ఖత్తర్ చారిటీ అని ఉంటుంది. చూడండి, దీని మీద పేరు కనిపిస్తుంది కదా మీకు. అది ఓపెన్ చేస్తే లోనే వేస్తాం బట్టలు. ఖత్తర్ చారిటీ చూడండి, అదిగో. అరబీ వాళ్ళు చాలామంది వాళ్ళు వాడినే కాదు కొత్తవి కూడా వేస్తారు ఇందులోను. ఎందుకంటే వీళ్ళ ఈ చుట్టుపక్కల ఉన్న అరబీ కంట్రీకి హెల్ప్ చేయడం అంటే వీళ్ళకి చాలా ఇష్టం. ఇంకా ఈద్కి అయితే ఇంకా అసలు ఇలాంటివి ఫుల్ అయిపోతాయి. ఈద్కి, బక్రీద్కి ఇల్లు అన్నీ ఖాళీ చేసి బట్టలని చాలా ఎక్కువ బాక్స్లు వేస్తారు. చూడండి, నేను వెళ్ళే రూమ్కి కొత్త రూమ్కి చాలా దగ్గరలో ఉన్నది. వచ్చాను చూసారా, ప్రతి ఇంటికాడ ఎన్ని బళ్ళు ఉన్నాయి ఖత్తర్లో. మీకు స్ట్రైట్గా కనిపిస్తుంది చూసారా, ఆ ఇల్లు అయితే చాలా రిచ్ మనోడు. ఎక్కువ మీరు చెప్పకూడదు ఈ వీడియోలో ఎంత రిచ్ అనేది, అంతే. నేను మాట్లాడతలేదు. చూడండి, ప్రతి ఇంటికి ఎన్ని బళ్ళు ఉన్నాయి చూసారా, ల్యాండ్ క్లోజర్. ప్రతి ఇంటికి ల్యాండ్ క్లోజర్. రూమ్కి చాలా దగ్గరలో వచ్చాను చూడండి రూమ్కి. నిజంగా ఈ బడ్జెట్లో ఇలాంటి రూమ్ దొరకడం అనేది నిజంగా నా అదృష్టం. ఎంత లేదన్నా సరే 1000 రూపాయలకు రూమ్ తక్కువ లేదు. అది కూడా షేర్ బాత్రూము, షేర్ కిచెన్. ఇదే తలక అది అటాచ్డ్ బాత్రూమ్ ఉండడం అనేది చాలా రేరు. 600 రియల్లో. మీరు చూడండి, చాలా దగ్గరికి వచ్చాను. స్లోగా నడవడానికి కారణం ఏంటంటే మొబైల్ అటు ఇటు ఎక్కువ ఊపకూడదు, మీకు చూడటానికి ఇంట్రెస్ట్ ఉండదు. అందుకని మొబైల్ని ఎక్కువ నేను ఊపడం లేదు, స్లోగా నడుచుకుని వస్తున్నాను. ఇదే కొత్త రూమ్ డోరు. కనిపిస్తుంది కదా.
లోనికి వచ్చాను. ఇదొక రూము. ఈ రూమ్ కనిపిస్తుంది, ఇది 1400 రూమ్. ఇది దీనికి 1400 అడిగారు. అది ఫ్యామిలీ ఉంటారు ఇంకో మనకు సంబంధం లేదు, ఫ్యామిలీ ఉంటారా. ఇది రూము 600లో ఇలాంటి రూమ్ దొరకడం అనేది నీకు చాలా రేర్ అనమాట ఖత్తర్లో. అసలు ఇలాంటి ఈ టైంలో 600 రూమ్ అంటే చాలా రేర్, దొరకదు. చూడండి చిన్న రూము. ఇప్పుడు క్లీన్ చేస్తాను అంతానే. క్లీన్ అయిన తర్వాత గృహప్రవేశం ఉంటుంది. చూడండి రూము, కిచెన్ చూడండి చాలా పెద్దది. రూమ్ ఎంత ఉందో రూమ్ ఎంత ఉందో బాత్రూమ్ అంత ఉన్నది. మొత్తం అంతా క్లీన్ చేయాలి. క్లీన్ చేస్తారు రేపు పొద్దున్న, ఎల్లుండి క్లీన్ చేస్తారా. రేపు పొద్దున కుదరదు, ఎల్లుండి క్లీన్ చేస్తారు. రూమ్ ఇది ఫుల్గా దూరం చూస్తే రూమ్ ఇంత ఉంది. మంచం పడుతుంది, పక్కన కూర్చుండగా ఉంటుంది, సామాన్ పెట్టుకుంటుంది, సరిపోద్ది. ఈ రేట్లో 600 రియల్లో ఇలాంటి రూమ్ దొరకడం అనేది చాలా రేర్, అసలు దొరకదు. ఇదే రూము 1000 రూపాయలు కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఇదే రూము 800 ఇచ్చిన రోజులు ఉన్నాయి. కానీ ఈ 600కి ఈ రూమ్ దొరకడం అనేది చాలా రేర్ అనమాట. ఒక 2 రోజుల్లో రూమ్ మారుతాను, గృహప్రవేశం ఉంటుంది రూమ్లోనే.